ఓకే హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఏ మైక్ యూజ్ చేస్తున్నాను అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ తొందరలో సెటప్ టూర్ అయితే చేస్తాను. అంటే నేను ఏ కెమెరా యూజ్ చేస్తా అండ్ లైటింగ్ ఏంటి, నా రూమ్ ఏంటి, ఓవరాల్గా తొందరలో అయితే వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే నేను యూజ్ చేసే మైక్ గురించి అయితే వీడియో చేద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ దానికంటే ముందు ఈరోజు మనం ప్రమోట్ చేయబోయే ఛానల్ వచ్చేసి సిటీ మోటార్స్. ఈ ఛానల్ ఎక్కువ వచ్చేసరికి బైక్స్ అండ్ కార్ రివ్యూస్ అయితే చేస్తారు. అండ్ ఆల్సో సెకండ్ హ్యాండ్లో మంచి కండిషన్లో ఉన్న బైక్స్ అండ్ కార్స్ అనేవి ఛానల్లో చూపించడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఓనర్ డీటెయిల్స్ డిస్ప్లే చేస్తారు, మీరు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఎవరైతే ఈ బైక్స్ అండ్ కార్స్ సెకండ్స్లో మంచి కండిషన్లో ఉన్నవి తీసుకోవాలనుకుంటారో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఛానల్ యూజ్ అవుతుంది. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకొని అట్లాగే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. సో గైస్, ఇంకా వీడియో ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఒక 1000 లైక్స్ అనే వీడియోకి క్రాస్ అయ్యేటట్టు చూడండి. అండ్ ఫస్ట్గా నేను యూజ్ చేసే మైక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది జూమ్ F1 అనమాట. సో ఇది కొంచెం కాస్ట్లీ మైక్, నాకు 20,000 దగ్గర ప్రైస్ అయితే పడింది అనమాట. సో ఇది నేను మేలోనో మార్చిలోనో బుక్ చేసినట్టున్నా, నాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తా చూడండి. సో దీని ఫస్ట్ అన్బాక్సింగ్ అయితే చూడండి. అన్బాక్సింగ్ మన ఆనవాయితీ కాబట్టి సో ఫస్ట్ అన్బాక్సింగ్ చూడండి. అండ్ ఇక మనకి ప్యాకింగ్ చూసుకున్నా కానీ చాలా నీట్గా ప్యాక్ చేసి అండ్ ప్రొఫెషనల్ ప్యాకింగ్ అయితే చేసి పంపిస్తారనమాట. అండ్ తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మనకు బాక్సే ఉంటుంది. బాక్స్ లోపల కంటెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఓవరాల్గా అయితే ఇది. అండ్ బాక్స్ మీద చూసుకుంటే అసలు బాక్స్ మనకి చాలా ప్రీమియంగా ఉంటుంది బాక్స్ చూడడానికి అయితే. అండ్ జూమ్ అనేది మనకి ఇంటర్నేషనల్ బ్రాండ్ అనమాట. మైక్స్ తయారు చేస్తూ ఉంటుంది, ప్రొఫెషనల్ మైక్రోఫోన్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తూ ఉంటారనమాట. సో నాకైతే పర్సనల్గా జూమ్ కంపెనీ అయితే చాలా ఇష్టం, అందుకనే కొంచెం డబ్బులు ఎక్కువైనా పర్లేదని చెప్పేసి జూమే తీసుకున్నాను, జూమ్ F1 అయితే. సో ఇక్కడ మనకి దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ షార్ట్ గన్ క్యాప్సూల్ ఉంటుంది కదా, సో ఇది మనకి ఫ్రీగా ఇస్తారనమాట. సో దీన్ని మనం ఇట్లా నొక్కి పట్టి బయటికి లాగొచ్చు. సో ఈ క్యాప్సూల్ చూసుకుంటే మనకి బయట కొనాలంటే 7,000 నుంచి 7,500 రూపాయల దాకా అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రైజెస్ హైక్ అయ్యాయి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ప్రైజే ఉండొచ్చు. సో దీన్ని మనకి వీళ్ళు ఫ్రీగా ఇస్తారనమాట. యాక్చువల్గా దీన్ని ఫీల్డ్ రికార్డర్ అంటారు. సో ఈ ఫీల్డ్ రికార్డర్కి మనం ఏదైనా క్యాప్సూల్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడండి. సో ఈ క్యాప్సూల్స్ అన్నీ కూడా దీనికి సెట్ అవుతాయి అనమాట. సో అవన్నీ కూడా కొన్ని హై అండ్ క్యాప్సూల్స్ ఉంటాయి, అవి కూడా దీనికైతే సెట్ అవుతాయి. సో ఇదే నాకు జూమ్లో బాగా నచ్చేది ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు హై అండ్ జూమ్ H6 ఉంది, H6కి సపోర్ట్ అయ్యే ఈ క్యాప్సూల్స్ అన్నీ కూడా మనం దీనికి పెట్టుకోవచ్చు. మన XLR కేబుల్స్ కూడా దీనికైతే సెట్ చేసుకోవచ్చు అనమాట. సో జూమ్ H6లో ఉన్న ఆప్షన్స్ మ్యాక్సిమం ఇందులో ఉంటాయి. సో అందుకే మనకి ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ మైక్ అని చెప్పి కూడా అంటారనమాట. సో ఇక ఈ మైక్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం. ఈ మైక్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట, చిన్న సైజ్ డిస్ప్లే. సో దాని కింద మనకి 4 బటన్స్ అయితే ఉంటాయి. అందులో మనం ఫస్ట్ బటన్ చూసుకుంటే రికార్డ్ ఫార్మాట్ అనమాట. మనం MP3 ఆర్ మనం ఇంకా క్వాలిటీ పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ రికార్డ్ ఫార్మాట్ నుంచి మనం చేసుకోవచ్చు అనమాట. తర్వాత లో కట్. ఈ లో కట్ అనే ఫీచర్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మీరు అవుట్డోర్లో వీడియో చేసేటప్పుడు ఎక్కువ గాలి సౌండ్ ఇదంతా వస్తుంది అనుకోండి, మీరు లో కట్ యూజ్ చేస్తే డిజిబుల్స్ పడిపోద్ది అనమాట. అంటే మనకి తక్కువ dBsలో ఆ వాయిస్ని రికార్డ్ చేస్తుంది అనమాట. సో దట్ మన వాయిస్ క్లారిటీ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏదైతే ఉందో ఆ నాయిస్ అంతా కూడా మ్యాక్సిమం తగ్గుద్ది అనమాట. అంటే సముద్రం ఆ ప్రాంతాల్లో మనకు కొంచెం విండ్ నాయిస్ ఎక్కువ వస్తుంది కదా, సో అట్లాంటి సిచ్యువేషన్లో ఈ లో కట్ అనే ఆప్షన్ అయితే బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ లిమిటర్ అనే ఆప్షన్ అయితే నేను యూజ్ చేయలేదు, సో దీని గురించి అయితే నాకు ఐడియా లేదు. అండ్ రికార్డ్ లెవెల్ మనం పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట. సో అది. అండ్ పక్కనే మనకి రికార్డ్ ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడానికి కూడా మనకి, అంటే రికార్డింగ్ స్టార్ట్ చేయడానికి స్టాప్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ మనకి పైన చూసుకుంటే ప్లే పాస్ బటన్ ఉంటుంది. అండ్ కింద చూసుకుంటే మనకి దాన్ని స్టాప్ చేయడానికి, అంటే మనకి ప్లే అయ్యే ట్రాక్ని స్టాప్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ మైక్ బాటంలో చూసుకున్నట్లయితే మనకి లైన్ ఇన్ అండ్ అవుట్ అయితే ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి మనం మైక్ కనెక్ట్ చేసుకొని, మన బోయా మైక్స్ ఉంటాయి కదా, సో వాటి కనెక్ట్ చేసుకొని కూడా మనం ఈ ఫీల్డ్ రికార్డర్ని ఇది పీకేసి మనం ఇది జేబులో పెట్టుకొని దీని నుంచి మనం మైక్ కనెక్ట్ చేసుకొని మాట్లాడవచ్చు. అది కూడా మీకు క్లారిటీగానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే లైవ్ మానిటరింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఒక సైడ్ నుంచి రికార్డ్ చేసుకుంటే ఇంకొక సైడ్ హెడ్ ఫోన్ జాక్ పెట్టి మీ దగ్గర హెడ్ ఫోన్ ఉంటే లేదా ఇయర్ ఫోన్స్ ఉన్నా కానీ మీరు లైవ్ మానిటర్ చేయవచ్చు. అంటే మీ వాయిస్ రికార్డ్ అవుతుందా లేదా, లోగా వస్తుందా, హైలో వస్తుందా, నాయిస్ ఎంతవరకు పిక్ అవుతుంది, సో ఇట్లా మొత్తం లైవ్ మానిటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ మైక్కి మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి
వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే ఉంటాయి. ఇవి మీరు ఆడియో మానిటర్ చేసేటప్పుడు వాల్యూమ్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఇవి అయితే యూజ్ అవుతాయి. అండ్ దాని కింద మీకు DC 5V పోర్ట్ అయితే ఉంటుంది. దీని నుంచి మీరు కంప్యూటర్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి బ్యాటరీస్తో వర్క్ అవుద్ది. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. యాక్చువల్గా ఏంటంటే మనకి బ్యాటరీస్తో వర్క్ అవుద్ది అనమాట. 2 AAA బ్యాటరీస్ ఉంటాయి. సో ఈ బ్యాటరీస్తో వర్క్ అవుద్ది. ఇప్పుడు ఈ బ్యాటరీస్లో ఛార్జ్ అయిపోయింది, ఇక ప్రతిసారి మనం బ్యాటరీస్ కొనాలంటే కష్టం కదా. సో ఇక ఈ బ్యాటరీలో ఛార్జ్ అయిపోయింది అనుకోండి, వెంటనే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి DC పోర్ట్ ఉంది కదా, ఈ DC పోర్ట్లో మీరు కంప్యూటర్కి కనెక్ట్ చేసి కంప్యూటర్ నుంచి మీరు ఆడియో రికార్డ్ చేయవచ్చు అనమాట. క్వాలిటీ కూడా ఏం డ్యామేజ్ అవ్వదు. కాకపోతే లిటిల్ బిట్ నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏంటంటే కొంచెం తక్కువ క్వాలిటీ అయితే ఉంటుంది సిస్టమ్ నుంచి రికార్డ్ చేస్తే. అదే మీరు అడాసిటీ యూస్ చేసినా కానీ మీకు పర్ఫెక్ట్గా ఆడియో అయితే రికార్డ్ అవుద్ది అనమాట. అంటే డిఫాల్ట్ రికార్డర్తో కంపేర్ చేసుకుంటే అడాసిటీ ఇంకా చాలా బాగుంటుంది సాఫ్ట్వేర్ అయితే. అండ్ మైక్కి రైట్ సైడ్ చూసుకుంటే మనకి పవర్ ఆన్ బటన్ ఉంటుంది, హోల్డ్ బటన్ ఉంటుంది, అండ్ అట్లాగే మైక్రో SD కార్డ్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ హోల్డ్ అనే బటన్ మనం పైకి ఇట్లా అంటే హోల్డ్లో పెట్టేసాం అనుకోండి, రికార్డింగ్ ఆన్ అయ్యేటప్పుడు మనం హోల్డ్లో పెట్టేస్తే ఇక మనకి బటన్స్ ఏం వర్క్ అవ్వవు. అంటే మనం రికార్డ్ చేసేటప్పుడు యాక్సిడెంటల్గా ఏదన్నా సరే మన ఫింగర్స్ తలికి కానీ లేకపోతే మనకి బాడీ ఇట్లా జోబులో పెట్టుకున్న తర్వాత ఏదైనా సరే మనకి ప్రెషర్ పడి బటన్ ప్రెస్ అయినా కానీ మనకు వర్క్ అవ్వదు అనమాట. సో ఇది ఒకటి మంచి ఆప్షన్. సో ఈ ఆప్షన్స్ అన్ని కూడా ఏంటంటే మనకి బడ్జెట్ మైక్స్లో దొరకవు అనమాట. సో అందుకే ఇది మనకి ప్రొఫెషనల్ మైక్ అయింది. ఇక మనం టాప్ క్యాప్సూల్ గురించి మాట్లాడుకుంటే ఇది షార్ట్ గన్ క్యాప్సూల్ అనమాట. సో నాకు చాలా ఫేవరెట్ షార్ట్ గన్ క్యాప్సూల్, ఎందుకంటే మనకి వాయిస్ వినడానికి చాలా క్రిస్పీగా వస్తుంది. మనకి ఎక్కడ వాల్యూమ్ గెయిన్ అవ్వాలి, ఎక్కడ వాల్యూమ్ డౌన్ అవ్వాలి, మొత్తం ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. నాకు ఇది ఒకటి బాగా నచ్చుద్ది. అండ్ ఇక్కడ మనకి ఒక స్క్రోలర్ ఉంటుంది అనమాట. మనం వాల్యూమ్ లెవెల్ని గెయిన్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు మీరు వినే ఆడియో అంతా కూడా బోయో M1 మైక్తో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మైక్ అయితే ఆన్ చేస్తాను. జస్ట్ దీన్ని కిందకి ఇట్లా స్లైడ్ చేసి ఒక 3 seconds పట్టుకుంటే మనకి మైక్ అయితే ఆన్ అయిపోతుంది. అండ్ సో గైస్ ఇప్పుడు చూసుకుంటే జూమ్ F1 నుంచి అయితే మీకు ఆడియో వస్తుంది. ఇక్కడ మీకు ఫ్రంట్ సైడ్ నుంచి ఇట్లా పెట్టి మాట్లాడితే చాలా క్లారిటీ వస్తుంది అనమాట ఆడియో. అండ్ ఆడియో లెవెల్ వచ్చేసి 5లో ఉంది, అండ్ 6, 7, 8, 9, 10 అనమాట. సో ఇది మనకి ఇంకా హై పిచ్ ఇంత సౌండ్ వర్క్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి డిస్టెన్స్లో పెట్టినా కానీ మనకి క్వాలిటీ అయితే ఏం డ్యామేజ్ అవ్వదు. అయితే నేను చేతిలో పట్టుకొని చేస్తున్నా కాబట్టి లిటిల్ బిట్ మీకు ఏదన్నా డిస్టర్బెన్స్ సౌండ్ అయితే రావచ్చు, మేబీ రాకపోవచ్చు కూడా, అంటే తెలీదు, లైవ్ మానిటరింగ్ అయితే ఇంతవరకు చేయలేదు కదా. సో అది మొత్తానికైతే మీకు క్వాలిటీ అయితే చూడడానికి ఇట్లా ఉంటుంది. సో ఇప్పుడు నేను 7లో పెట్టాను. సో మీకు క్వాలిటీ చూడడానికి అయితే ఇట్లా ఉంటుంది. సో ఈ షార్ట్ గన్ క్యాప్సూల్ ఎప్పుడైనా సరే మీరు మాట్లాడేటప్పుడు మీకు ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టుకోండి. అంటే ఇట్లా పెట్టుకుంటే మీకు క్లారిటీ అయితే చాలా బాగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉంటుంది మైక్రోఫోన్ అనేది, అందుకని మనకి డైరెక్ట్గా వాయిస్ పిక్ చేస్తే చాలా బాగుంటుంది. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లా పెడతారనమాట, అంటే వీడియో ఫ్రేమ్లో కనిపించకుండా ఇట్లా పెడతారు. సో ఇప్పుడు మనం మాట్లాడినా కానీ మనకి క్వాలిటీ అయితే ఏం డ్యామేజ్ అవ్వదు అనమాట. సో చాలా బాగుంటుంది, డిస్టర్బెన్స్ కూడా ఏమీ రాదనమాట. సో దానికనే నేను ఒక స్టాండ్ సెట్ చేశాను, కానీ ఇక నాకు ఈ రూమ్ చిన్నదైంది కాబట్టి సో నాకు ఇది సెట్ చేయటం అయితే కుదరలేదు. సో మొత్తానికైతే ఇది క్వాలిటీ చూసుకున్నట్లయితే క్వాలిటీ ఎలా అనిపించింది అసలు. ఇప్పుడు మీరు వినే ఆడియో ఏదైతే ఉందో ఈ ఆడియో అనేది బోయా మైక్ నుంచి వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు వినే ఆడియో ఏదైతే ఉందో ఈ ఆడియో అనేది జూమ్ F1 నుంచి అయితే వస్తుంది. మీకు రెండిట్లో ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా లేదా అనేది ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మొత్తానికి మైక్లో 20,000 పెట్టి కొనొచ్చానంటే నేనైతే సాటిస్ఫై అయ్యాను. అండ్ నేను ఎప్పటి నుంచో ఈ వీడియోస్ అనేది రికార్డ్ చేస్తున్నాను, ఇండోర్లో అండ్ అవుట్డోర్లో కూడా రికార్డ్ చేశాను. వాయిస్ ఎట్లా ఉందో మీరు వింటూనే ఉన్నారు. సో మొత్తానికి ఇది కొనొద్దా అని అంటే మీ దగ్గర బడ్జెట్ ఉంది, కొంచెం మీరు స్టూడియో వైజ్గా గేర్ అప్గ్రేడ్ చేసుకోవాలి, మీ వాయిస్ అనేది కొంచెం లిటిల్ బిట్ డిస్టర్బెన్స్ అయితే జనరేట్ అవుతుంది అని అనుకుంటే కనుక ఇట్లాంటి ప్రొఫెషనల్ మైక్స్కి అయితే స్విచ్ అవ్వండి. ఖచ్చితంగా ఇవి మనకి డ్యూరబిలిటీ విషయంలో కూడా మనకి చాలా మంచిగా ఉంటాయి. సో ఇక ఇది ఫైనల్గా అయితే. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు నాతో ఏమైనా డైరెక్ట్గా మాట్లాడాలి, యూట్యూబ్ గురించి డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకోవాలి అని అనుకుంటే కాల్ మీ ఫోర్ నుంచి మీరు డైరెక్ట్గా నాకైతే కాల్ చేయొచ్చు. అవసరం ఉంటే కాల్ చేయండి, అవసరం లేకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. అండ్ ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోకండి, వీడియోకి ఇట్లాంటి వీడియోస్ చేయాలి అని అంటే ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ రావాలంటే
మీరు లైక్ చేయాలి. ఒక 1000 లైక్స్ అనే వీడియోకి క్రాస్ అయ్యేటట్టు చూడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.